ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే తన పిల్లల మీద అధికమైన భారాన్ని మోపేవాడు కాడు. ఆయన ఇప్పుడు మనల్ని ఎలా లెక్క అడుగుతాడు తెలుసా? నీకు కావాల్సిందంతా ఇచ్చి అప్పుడు ఆయన పని చేయమని చెప్తాడు. ఎంత గొప్ప ప్రభువు చూడండి. ఆయన నీకు కావాల్సిన సామర్థ్యాన్ని అనుగ్రహించి ఆయన పని చేయమని నిన్ను ప్రేరేపిస్తాడు. నిన్ను హెచ్చించి నీకు ఆలోచన ఇస్తాడు. కానీ మానవుడు ఎంత దుర్మార్గపు స్వభావం కలిగిన వాడంటే హెచ్చింపబడి మాట తప్పుతాడు, ఆశీర్వదించబడి పక్కకి తొలగిపోతాడు. అననీయ సప్పీరా లాగా వాళ్ళు అంతే కదా. సమస్తం దేవుని వద్ద పొందుకున్నారు, దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం ఏం చేశారు? మోసం చేశారు. అది మోసపూరితమైన దృక్పథం కలిగిన జీవితం కనుక వెంటనే శిక్ష వచ్చింది వాళ్ళ మీదకి. అది ఈ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. వాళ్ళకి ఎందుకు సంభవించింది? అననీయ సప్పీరా ఎందుకు మరణించారు? దృష్టాంతము, మనకొక దృష్టాంతం. అది ఇశ్రాయేలీయులు ఎందుకు శిక్షను కొని తెచ్చుకున్నారు? దృష్టాంతం. ఇస్కరియోతు యోధ ఎందుకు చచ్చిపోయాడు? అది మనకి దృష్టాంతం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి రావాలి. నిజమే, బుద్ధి చాలా ఇంపార్టెంట్. బుద్ధి లేదు ఈ ప్రపంచానికి. బుద్ధి లేదు. బుద్ధి లేకయే మానవులు నశించిపోతున్నారు. మనిషికి ఏముండాలి? బుద్ధి ఉండాలి. మనిషికి జ్ఞానం ఉండాలి. ఎదుగుతున్నావు కదా, ఎదిగే కొలది జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి. అందుకే బుద్ధి ఉందా లేదా అని అంటున్నావు. నిజమే, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. అక్కడ నుంచి తీసుకోవాలి, లోపల పెట్టుకోవాలి. ఆయన దగ్గర నుంచి సంపాదించుకోవాలి, నీ లోపల స్థిరపరుచుకోవాలి, నీ లోపల దాచుకోవాలి. అలా నువ్వు ఎదగాలి.